ఏం పేరేనా? కరుణాకర్. కరుణాకర్. ఓకే, ఈ ఊరు తడకపల్లేనా? ఎట్లుందన్న పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? పార్లమెంట్ ఎన్నికలలో మేము దాదాపుగా బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అందరు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు బీజేపీకి? ఎందుకు? సెంట్రల్ లో మోడీ ప్రభుత్వం ఉండడం వల్ల దేశాభివృద్ధి ఉంటుంది. దేశాభివృద్ధితో పాటు మెదక్ ఎంపీగా నిలబడ్డటువంటి రఘునందన్ రావు అక్కడ సెంట్రల్ లో ఎంపీగా ఉంటే మెదక్ కూడా డెవలప్ అయ్యి బాగుంటుందని బీజేపీకి అనుకుంటున్నాం. ఎందుకు? రఘునందన్ రావు ఏం చేసినారు? రఘునందన్ రావు చేశాడు, వేరే వాళ్ళు చేశారు అని కాదు. ఇక్కడ సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నాం. సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ రఘునందన్ రావు ఇక్కడ గెలిపియాలని మేము అనుకుంటున్నాం. సెంటర్ లో బీజేపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మన బీజేపీ ఎంపీ ఉంటే బాగుంటుంది. అవును, అంతే కదా. ఓకే, మిగతా అభ్యర్థుల గురించి చెప్పమంటే ఏం చెప్తావు? వెంకటరామరెడ్డి గాని, ఆడు నీలమ్మది గాని. నీలమ్మది అనేది ఈసారి ఒక్కసారి వచ్చి మెదక్ లో నేను అభివృద్ధి చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనడంలో మాకు నమ్మకంగా లేదు. తర్వాత వెంకటరామరెడ్డి మాకు రాజకీయంగా ఒక 1.5 year 2 years నుంచి మాత్రమే తెలుసు. మా యొక్క సమస్యల మీద ఇద్దరు ఏనాడు కూడా మాట్లాడిన వ్యక్తి కాదు. వెంకటరామరెడ్డి కలెక్టర్ గా ఉండి అందరితో పరిచయాలు ఉన్నాయి, అందరు సమస్యలు తీర్చా అంటుండు. సమస్యలు తీర్చడం అంటే మా దగ్గర అంత పెద్దగా పని చేయలేదు. రఘునందన్ రావు చేశాడు. ఇంకా మల్లన్న సార్ పోయిన టైంలో ఇక్కడ పోయిన ఊర్ల వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి అతను అడ్వకేట్ గా ఉన్నాడు. కాబట్టి చాలా మందికి అడ్వకేట్ గా కోర్టులో పిటిషన్లు వేసి వాళ్ళ తరఫున మాట్లాడాడు కూడా. కాబట్టి వెంకటరామరెడ్డి కంటే కూడా రఘునందన్ రావే బెటర్ అనుకుంటున్నాను. రఘునందన్ రావు మరి దుబ్బాకలు ఎందుకు ఓడిపోయినారు? దుబ్బాకలో అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అసెంబ్లీకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ కు ప్లస్ బీఆర్ఎస్ కు పోటీగా ఉంది కాబట్టి అంతా అక్కడ కాంగ్రెస్ హవా వచ్చింది కాబట్టి అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది రఘునందన్ రావు. ఇప్పుడు ఎంపీ కాబట్టి పార్లమెంట్ మోడీ హవా నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా రఘునందన్ రావే గెలుస్తాడు. మేము కూడా రఘునందన్ రావు సపోర్ట్ చేస్తాం.